కరీంనగర్ వేములవాడ ప్రధాన రహదారి దుస్థితి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కారణం ఈ రహదారిపై ప్రయాణిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కాన్వాయ్కే ఇబ్బందులు ఎదురయ్యాయి. సిరిసిల్ల పర్యటన ముగించుకొని కరీంనగర్ కు తిరిగి వెళ్తున్న సమయంలో బావుపేట వద్ద భారీ గుంతల కారణంగా కాన్వాయ్ వాహనాలు కదలలేని పరిస్థితి ఏర్పడింది. చిన్నపాటి వర్షానికే చెరువును తలపించే ఈ రహదారి ప్రయాణికులకు నిత్యం నరకయాత్రను మిగులుస్తుంది. గ్రానైట్ క్వారీల నుంచి వచ్చే ఓవర్లోడ్ లారీలు ఇష్టారాజ్యంగా రాంగ్ రూట్ లో తిరుగుతూ రహదారిని పూర్తిగా ధ్వంసం చేస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రతిరోజు వేలాది మంది ఈ మార్గంలో ప్రయాణిస్తున్నప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ కాన్వాయ్కే ఈ పరిస్థితి ఎదురైతే సాధారణ ప్రజల కష్టాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయిన తర్వాతే అధికారులు స్పందిస్తారా? ఓవర్లోడ్ లారీలపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారు? ఈ రహదారికి మోక్షం ఎప్పుడు లభిస్తుంది అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.